నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. సో, మీరు పోస్టర్స్ డిజైన్ జేయాలనుకుంటున్నారా? స్కూల్ టీచర్స్‌కి సంబంధించిన ఫ్లయింగ్ కార్డ్స్ మేకింగ్ చేయాలనుకుంటున్నారా? యూట్యూబ్ థంబ్‌నెయిల్స్, యూట్యూబ్ బ్యానర్స్, ఏదైనా కంపెనీకి లోగోస్, అలాగే పోస్టర్స్, రాజకీయ నాయకుల పోస్టర్స్, తర్వాత వెడ్డింగ్ కార్డ్స్, ఇన్విటేషన్స్, సర్టిఫికేట్స్ ఇలా అన్ని రకాలుగా మేకింగ్ చేసి అయితే మనీ సంపాదించొచ్చు. అది ఎలా సంపాదించాలి? అసలు ఎలా మేకింగ్ చేయాలి? ఎందులో చేయాలి? ఏ అప్లికేషన్ అనేది బెస్ట్ యూజ్ అనేది మీకు ఈరోజైతే నేను చూపిస్తాను. సో, ఎవరైనా గనక ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మంచి వీడియోస్, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కన్సిడర్ చేయండి. సో దట్ అప్పుడు ఎందుకంటే మనకు 1000 సబ్స్క్రైబర్స్‌కి అయితే చాలా దగ్గరగా ఉంది కాబట్టి మీరందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కంపల్సరీ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వీడియోని అప్లోడ్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు. సో మనం అనుకున్నట్టుగా ఖచ్చితంగా ఇంట్లో ఉండే మహిళలు కావచ్చు, 10th, ఇంటర్, డిగ్రీ చదివిన పిల్లలు కావచ్చు. పిల్లలు ఎలా అంటే స్టూడెంట్స్ ఎలా అంటే కంప్లీట్గా వాళ్ళు సినిమాలు చూస్తూనో, సాంగ్స్ చూస్తూనో, లేదంటే గేమ్స్ ఆడుతూనో టైం వేస్ట్ అనేది చేస్తుంటారు. అలా మీరు చేయకుండా ఖచ్చితంగా ఇది పోస్టర్స్ డిజైన్ చేయండి. యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన బ్యానర్స్ డిజైన్ చేయండి. యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించినటువంటి థంబ్‌నెయిల్స్ డిజైన్ చేసి ఇవ్వండి. ఇలా చేసిస్తే మీకు మనీ వాళ్ళే ఇస్తారనమాట. సో, మనకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఒక దగ్గర తెలిసిన అంటే మనం ఆన్‌లైన్ నెట్వర్క్స్ కూడా ఉన్నాయి. ప్లాట్‌ఫామ్స్ కూడా ఉన్నాయి. ఫైవర్, అప్‌వర్క్ అని. అందులో మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. అదంతా పెద్ద ప్రాసెస్. అది కూడా నేను మీకు కావాలి అంటే నేను వీడియో మేకింగ్ చేస్తాను. బట్ మనకి ఆన్‌లైన్‌లో కాకుండా మన దగ్గర వాళ్ళు ఉంటారు కదా! ఐ మీన్ బిజినెసెస్ ఉన్నాయి వాళ్ళకి, షాప్స్ ఉన్నాయి వాళ్ళకి. అలాంటి వాటికి వాళ్ళు బిజినెస్ ప్రమోట్ చేయాలనుకుంటారు కదా! అలాంటప్పుడు యాడ్స్ ఎలా మనం మేకింగ్ చేయాలి, తర్వాత పెళ్లి రోజు ఉంటుంది, ఇన్విటేషన్స్ ఎలా చేయాలి, వెడ్డింగ్ ఇన్విటేషన్స్, తర్వాత బర్త్‌డే గిఫ్ట్స్, బర్త్‌డే పోస్టర్స్, బర్త్‌డే వీడియోస్, గ్రీటింగ్ కార్డ్స్, సర్టిఫికేట్స్, వర్క్ షీట్స్, ఫ్లయింగ్ కార్డ్స్ ఇలా ఎన్ని రకాలంటే అన్ని రకాలన్నీ కూడా ఈ యాప్‌లో మనము మేకింగ్ చేసుకోవచ్చు. మేక్ చేసిస్తూ డబ్బులు సంపాదించొచ్చు. ఇది జెన్యూన్ యాప్. ఇదైతే ఎలాంటి ప్రమోట్ అని అట్లాంటి వీడియో అయితే కాదు. సో, నేను ఖచ్చితంగా అన్ని రకాలుగా ఫస్ట్ అయితే ఒకటి మాత్రమే చూపిస్తాను. యూట్యూబ్ బ్యానర్ అది మీకు ఎగ్జాంపుల్‌గా నేను చేసి మీకు చూపిస్తాను. లేదు అన్ని రకాలుగా చేసి పెట్టండి అంటే నేను ఒక్కొక్కటి కూడా నేను మీకు చేసి వీడియో చేస్తూ మీకు షేర్ చేస్తాను. సో, నా ఛానల్ అయితే కన్సిడర్ చేసి అందరు చెప్పేదే నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు ఇలా నా ఛానల్ నా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేస్తే కనుక కొంచెం మోటివేటెడ్‌గా ఉంటది. తర్వాత ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాలో వాళ్ళకి ఈ యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తదనమాట. సో, అట్లా మీరు ఛానల్‌ని లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎట్లా చేయాలి, ఈ వీడియో నచ్చిందా లేదా అనేది మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, వీడియోలకైతే ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇంట్రొడక్షన్ ఇవ్వాలి కాబట్టి కొంచెం ఇది మాట్లాడితేనే మీకు కొద్దిగా అర్థమవుతది అనే ఉద్దేశంతోనే నేను కొంచెం లెంగ్తీ అయితే మాట్లాడడం జరిగింది. సో, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సో, దీనికోసం ముందుగా మీరు ప్లే స్టోర్‌కెళ్ళి క్యాన్వా యాప్‌ని ఇన్‌స్టాలేషన్ చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ చేసుకున్న తర్వాత మీరు జీమెయిల్ అకౌంట్‌తో గానీ, మెయిల్ ఐడీతో గానీ మీరు సైన్ అప్ అవ్వండి. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు లాగిన్ అవ్వండి. అయిన తర్వాత మనకి మెనూ చూస్తున్నారు కదా! తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందనమాట. యూత్ అని, తర్వాత మొబైల్ వీడియోస్ అని, రకరకాల డాక్యుమెంట్స్, ప్రెజెంటేషన్స్, వెబ్‌సైట్, మోర్ ఆప్షన్స్‌లో మళ్ళీ మనకి ఫ్లయింగ్ కార్డ్స్, థంబ్‌నెయిల్స్, గ్రీటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్, తర్వాత ఫ్లయింగ్ కార్డ్స్ ఇలా వెరైటీ చాలా ఎన్ని రకాల అన్ని లేబుల్స్ ఆల్ వెరైటీస్ మనకి ఇక్కడ అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా టెంప్లెట్స్ మీరు చూస్తున్నారు కదా! మ్యాగజైన్ కవర్స్ ఎలా ఉన్నాయి, పోస్టర్స్, వర్క్ షీట్స్, రిపోర్ట్స్, ప్లానర్స్, ప్రోగ్రామ్స్, క్లాస్ రూమ్ డిజైన్, గ్రాఫిక్ డిజైనర్స్ ఇలా మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో, మనకి ఏది కావాలో అది మనం సెర్చ్ బార్లో
మనం రీసెంట్గా డిజైన్ చేసినా కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో మనకు ప్రెజెంటేషన్స్ చూడండి, పైన నేను చూపిస్తున్నాను కదా, ఇలా మీరు అన్నీ కూడా చూడండి. ఇక్కడ మనకు సర్చ్ బార్లో ఇప్పుడు మనమైతే బ్యానర్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కదా, యూట్యూబ్ బ్యానర్ అని మనం టైప్ చేయాలి. మనకి ఏది కావాలంటే అది అక్కడ మనం సర్చ్ బార్లో మనం టైప్ చేసిన తర్వాత మనకి ఇలా టెంప్లెట్స్ అయితే నంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అయితే మనకి ఓపెన్ అవుతాయి అనమాట. సో కొంచెం లోడింగ్ అవుతుంది చూడండి. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ టెంప్లెట్స్, మీరు ఏ మోడల్ అడిగినా కూడా థంబ్నెయిల్స్, పోస్టర్స్ ఎలా కావాలంటే అలా, లోగోస్ ఎన్ని కావాలంటే అని మనకి ఏదైతే టెంప్లెట్స్ ఓపెన్ అవుతాయి. మనకి టెంప్లెట్ మనకి ఏదైతే నచ్చుతుందో ఆ నచ్చిన దాన్ని మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఏం మేకింగ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో మనమైతే ఒకటి తీసుకుందాము. ఒక బ్యానర్ అయితే నేను టెంప్లెట్ అయితే మీకు ఎగ్జాంపుల్ చూపించడానికైతే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ చేంజ్ చేసుకోవచ్చు, సో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అది బ్లాక్ కలర్లో ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కలర్స్ ఆప్షన్స్ వస్తాయి అనమాట. నెంబర్ ఆఫ్ కలర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. అందులో నుంచి మనకి నచ్చిన కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కలర్ కాంబినేషన్స్ కూడా మనం స్టైల్స్లో చూసుకోవచ్చు. మీకు ఎలా బాగుంటే అలా మీరు చేసి పెట్టుకోండి. సో మనం నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాష్ సెలెక్ట్ చేశాను. చూద్దాము. ఇక్కడైతే నా నేమ్ చేంజ్ చేస్తున్నాను. మనకు కావాల్సినటువంటి మా ఛానల్ నేమ్ అయితే నేను చేస్తున్నాను. అక్కడ చూడండి, మీకు ఇక్కడ ఫాంట్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. తెలుగు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం ఫాంట్ చూసుకొని నేను అక్కడ టైప్ చేశాను అనమాట. టైప్ చేసిన తర్వాత దాన్ని సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు, కలర్స్ కాంబినేషన్స్ చేసుకోవచ్చు, డిఫరెంట్ మోడల్స్లో మనము ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు, యానిమేట్ చేయొచ్చు, అట్లా అన్ని రకాలుగా మనం అక్కడ వాడుకోవచ్చు అనమాట, యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను కలర్స్ ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం కాంట్రాస్ట్ గ్రేడియంట్ కలర్లో తీసుకున్నాను అనమాట, ఆరెంజ్ అండ్ ఎల్లో. సో ఈ లెఫ్ట్ సైడ్ కలర్ కూడా మనం చేంజ్ చేస్తాము. పర్పుల్ కలర్లో తీసుకున్నాను, కొంచెం రెడ్ కలర్లో. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫాంట్స్, హెడ్ స్టైల్స్, టెక్స్ట్ స్టైల్స్ అదంతా కూడా ఇది నుంచి మనం అక్కడ పక్కన జరిపేస్తున్నాను. చూద్దాం ఇక్కడ జరిపిన తర్వాత ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో. సో ఇది దీని మీద కనిపిస్తుంది కాబట్టి మనం ఈ ఫాంట్ కలర్ అయితే చేంజ్ చేసుకుందాము. కొంచెం ఈ లైట్ కలర్స్ మీద థిక్ కలర్ కనుక మనము సెలెక్ట్ చేసుకుంటే కనుక ఫస్ట్ ఫాంట్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫాంట్స్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. క్రోన్ ఉన్న వాటికి మాత్రం మీరు తీసుకోవద్దు, ఎందుకంటే అవి ప్రీమియం ఉంటాయి. సో మనకు ఫ్రీగా అవైలబుల్లో ఉన్నాయి మాత్రమే మనం తీసుకుంటే మనకు బెటర్ అనమాట. సో ఇదైతే నేను ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి ఒక కలర్ ఇవ్వాలి. చూడండి, పర్పుల్ కలర్ అయితే, థిక్ పర్పుల్ కలర్ అయితే నేను ఇచ్చేసిన తర్వాత మంచిగా కనిపిస్తుంది కదా మనకి, అంటే దాని మీద లైట్ కలర్ మీద మంచి ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. సో మనకి కాంట్రాస్ట్ అనేది మంచిగా తీసుకోవాలి. సో నేను లోగో కూడా తీసుకున్నాను కదా, ఫస్ట్ మీరు చూపించినాను కదా మీకు, అది గ్యాలరీ నుంచి మనం తీసుకోవాలి. ఇక్కడ కింద గ్యాలరీ కూడా ఓపెన్ అవుతుంది. మనకు టెంప్లెట్స్ కావాలంటే టెంప్లెట్స్, గ్యాలరీ, తర్వాత ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో టెక్ ఛానల్ని పెట్టేసిన నేను ఏమీ టెక్ ఛానల్ అని చెప్పేసి, యాక్చువల్లీ ఏమీ టెక్ ట్రెండ్స్ కదా, సో మనం ట్రెండ్స్ అని చేద్దాము. ఇది మీకు ఎగ్జాంపుల్ కోసమే నేను చూపిస్తున్నాను. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి మనీ అయితే మనము ఎర్న్ చేసుకోవచ్చు పిల్లలైతే. చూడండి, దీనికి కాంట్రాస్ట్ బాగుంటుంది. లైట్ పింక్కి బ్లూ కలర్ కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది అనిపించింది, అందుకని నేను దీన్ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇంకొంచెం ఆ బ్యానర్కి మనం మొబైల్లో బ్యానర్ సెలెక్ట్ చేసుకోవడానికి చూడండి, ఇక్కడ మీకు ఫాంట్స్ చూపిస్తాను. బోల్డ్ ఉంది, స్పేస్ ఉంది, యానిమేషన్ ఉంది. చూడు అక్కడ చేంజ్ అవుతూ ఉంది. నేను సెలెక్ట్ చేసుకున్న కొద్దీ మీకు అక్కడ చేంజ్ అయిపోతుంది. పైన స్టైల్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ మీకు అవైలబుల్లో ఉంటాయి. సో దాంట్లో మీరు అన్ని రకాలు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థమైంది. దీంట్లోంచి నేను ఒకటి తీసుకుంటున్నాను, లోగో తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది టెక్నికల్, మన టెక్ ఛానల్ కదా. సో టెక్ కోసం నేను అక్కడ ఎలిమెంట్లోకి వెళ్ళి ఎలిమెంట్స్ నుంచి ఇది ఒకటైతే పిక్ చేసుకున్నాను, ఈ మోడల్. సో అది తీసుకొని ఈ బ్యానర్ అనేది మొబైల్కి ఒక బ్యానర్ సైజ్ ఉంటుంది, తర్వాత సిస్టమ్కి ఒక సైజ్ ఉంటుంది. సో మనకి మొబైల్ కనిపించేంత వరకు మనం ఇది సేవ్ యాక్చువల్లీ మొత్తం సేవ్ అవుతుంది, కానీ మన మొబైల్లో కనిపించేది ఎంతో కొంత మాత్రమే కనిపిస్తుంది అనమాట బ్యానర్. సో ఇదైతే సేవ్ అయిపోయింది. సేవ్ చేసిన తర్వాత మీరు అంటే పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళేసి చూడండి, నేను చూపిస్తున్నట్టుగా
క్రోమ్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ studio.youtube.com అని మీరు టైప్ చేస్తే మీ ఛానల్ దానికి వెళ్తారు. మీ ఛానల్ దానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కస్టమైజేషన్కి వెళ్తారు. కస్టమైజేషన్కి వెళ్ళండి. కస్టమైజేషన్కి వెళ్ళిన తర్వాత బేసిక్ ఇన్ఫో అని కనిపిస్తుంది కదా, థర్డ్ ఆప్షన్ అక్కడ సెకండ్ ఆప్షన్. ఇక్కడ దీంట్లో మీరు చూడండి, ఇక్కడ మీకు 3 సైజెస్ కనిపిస్తున్నాయి. ఫోన్ కనిపిస్తుంది, ల్యాప్టాప్ కనిపిస్తుంది, సిస్టమ్ కనిపిస్తుంది. దీన్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకుంటే చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.